అన్నాడు. కానీ ఫ్రీ అనడంలో ఒకప్పుడు టైం టు టైం బస్సులు ఉండేటివి. కేసీఆర్ ఉన్నంత పాలనలో ఇప్పుడు బస్సులు లేవు. 100కి 30% తగ్గిపోయినాయి. అర్ధగంటకు వచ్చే బస్సు ఇప్పుడు గంట పావుకు వస్తుంది. ఓకే, ఇప్పుడు బస్సు రేట్లు పెంచారు కదా, బస్ టికెట్ రేట్లు పెంచారు కదా. పెంచినారు కానీ మళ్ళా ఇప్పుడు వేస్ట్ మేడం. పెంచినారు మళ్ళీ ప్రతి ఒక్కటి మన వస్తువుల పైన ధరలు బాగా పెంచుతున్నారు. బస్సు రేట్లు పెంచారు. ఆమ్ ఆద్మీ పార్టీ 10 సంవత్సరాలు బస్సు ఫ్రీ ఇచ్చారు. ఏ ఒక్క రూపాయి కూడా పెంచకుండా 10 సంవత్సరాలు ఇచ్చారు. మరి ఈయన మా ఆమ్ ఆద్మీ పార్టీది ఎజెండాలో ఒక బస్ ఫ్రీ తీసుకొని ఫ్రీ ఇచ్చారు, అది కూడా చేయలేకపోతున్నాడు ఈయన. ఇక్కడ సమస్యలు ఏ విధంగా రోజు ఫేస్ చేస్తున్నారు? ఇక్కడ చాలా ఇబ్బందిగా పడుతున్నారు మేడం. బస్సులు రెగ్యులర్ గా రావట్లేదు. రావటం లేదు. ఎన్ని గంటలు నిలబడాల్సి వస్తుంది? అర్ధగంట నిలబడే టైం ఇప్పుడు గంటన్నర నిలబడుతున్నాం. ఇప్పుడు గంటన్నర అవుతుంది ఒక బస్సు రావడానికి. సో బస్సులు సీట్లు ఏమైనా ఉంటున్నాయా? లేవు మేడం. సీట్లు లేవు. ఒక బస్సులో 2 బస్సులు అంతా జనం ఉంటున్నారు. ఇప్పుడు మామూలుగా 5 కిలోమీటర్లకు 5 రూపాయలు, 10 కిలోమీటర్లకు 10 రూపాయలు అని చెప్పేసి పెంచారు. దాని వల్ల మీకు సమస్యలు ఎక్కడ? ఇప్పుడు ఫ్రీ ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నారు, మీ దగ్గర నుంచి లాక్కుంటున్నారు కదా. సో దాని మీద బర్డెన్ అవుతుందా లేదా? సో ఫ్రీ అని చెప్పేసి ఎక్కడ ఫ్రీ ఇస్తున్నారు వీళ్ళు? మన ట్యాక్స్లే కదా, మన ట్యాక్స్లే మనకి ఇస్తున్నారు. ఇక్కడ ఎంతసేపు అవుతుంది? 1.5 అవర్ అవుతుంది కదా. ఒకసారి ఇక్కడ అంతా చూడండి, ఎంత మంది జనాలు ఉన్నారో. 1.5 అవర్ నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, కానీ బస్సు రావట్లేదని చెప్పేసి ఇక్కడ ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. సో ఇలాంటి పరిస్థితి గవర్నమెంట్ గంట అయితే కూడా ఒక గంటన్నర అయితే కూడా ఒక బస్సు రావడం లేదు మేడం. ఒక్కోసారి ఓకే ఒకరి మీద గొర్రెలన్నీ కదా కుక్కినట్టు కుక్కుతున్నారు బస్సులు. ఈ విధంగా ఉంది సమస్యలు. ఒకప్పుడు ఇట్లా లేదు మేడం. ఒకప్పుడు ఇట్లా లేదు. సో మీరు ఏం అడగదలుచుకుంటున్నారు? గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని ఏమన్నా అడగదలుచుకుంటున్నారు? పొన్నం ప్రభాకర్ గారిని ఏం అడగదలుచుకుంటున్నారు? బస్సులు టైం టు టైం ఇచ్చి బస్సు రేట్లు కూడా తగ్గించాలా? మళ్ళీ ఇక్కడ వచ్చి గంటన్నర వెయిట్ చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు అన్న ఏమంటున్నాడు అంటే, నేను 9 గంటలు వచ్చేసి డ్యూటీ చేయాలి. డ్యూటీ పోయినప్పుడు అదే కాకుండా ఇక్కడ బస్సులు ఎక్కడానికి ఇక్కడ ఒక గంటన్నర, మార్నింగ్ ఒక గంటన్నర, సాయంత్రం ఒక గంటన్నర నేను నిలబడాల్సి వస్తుంది. ఈ విధంగా చూస్తే నేను 12-13 గంటలు నేను వచ్చేసి డ్యూటీ చేయాల్సిన పరిస్థితులు అవుతున్నది అని చెప్పేసి తాను అంటున్నాడు. అలాగే బస్సు రేట్లను తగ్గించాలని చెప్పేసి కూడా అన్న అడుగుతున్నాడు. సో ఇలాంటి సమస్యలతోని ఈ రేవంత్ రెడ్డి గారు బస్సును అంటే ఫ్రీ ఇచ్చినట్టే, ఫ్రీ కాదు ఇది, మన ట్యాక్స్లను మనకి ఇస్తున్నాడు. సో దీన్ని కూడా కరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయాడు. ఆమ్ ఆద్మీ పార్టీ 10 సంవత్సరాలు బస్సును వచ్చేసి లేడీస్ కి ఫ్రీగా ఇచ్చాడు. కనీసం వచ్చేసి ఏ రాష్ట్రాల నుంచి మహిళలు వచ్చినా గానీ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. అలాంటిది ఇక్కడ కనీసం బస్సు లేడీస్ బస్ పాసులు చూపించినా కూడా పెద్దగా ఫోటో లేదు, లేకపోతే దీంట్లో తెలంగాణ, ఆంధ్ర అని ఉన్నది. ఇలాంటి సమస్యలతోనే ఆడవాళ్ళు బాధపడుతున్నారు. అక్క మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడతారమ్మా? సమస్యలు ఏమున్నాయో చెప్పండి అక్క. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.